హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు వింటర్ స్పెషల్ రసం చేసుకుందాం. ఇదిగోండి పొడి ఎంత బాగుందో. రసం పొడి ఇక్కడ చూపిస్తానండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ప్యాన్లో శనగపప్పు వేసుకున్నానండి. 1 కప్ శనగపప్పు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 కప్ ధనియాల పొడి వేస్తున్నాను నేను. ఈ ధనియాలు శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయొద్దు, ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. దీనిలోనే మిరియాలు కూడా వేసాను. మిరియాలు, శనగపప్పు, ధనియాలు మంచిగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. 10-15 వేసాను నేను. దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మంచిగా డ్రై చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచిగా. దీనిలో కొంచెం సాల్ట్ వేసి చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పులు గ్రైండ్ చేశానండి. ఇదిగోండి, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ టమాటో రసం చేస్తున్నానండి. ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నాను. అది కట్ చేసి మిక్సీ జార్లో వేసాను. దానిలోనే కొంచెం చింతపండు కూడా వేసాను. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రసం. దానిలోనే కొంచెం చిన్న ముక్క అల్లం వేసాను. ఇది గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపులో ఆవాలు, జీలకర్ర. ఇది రసంలాగా కూడా తీసుకోవచ్చు, ఇంకా సూప్ లాగా కూడా తాగొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కొంచెం చిట్పట్లాడినాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం కొంచెం ఉడకాలండి. దానిలోనే కొంచెం ఇంగు కూడా వేసాను. ఇంగుతో పాటు మంచిగా ఉడకాలి టమాటో. ఇదిగోండి, ఇలా బాయిల్ అవ్వాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పొడి దీంట్లో 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ పొడి, కారం అంతా మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. రసం అందరికీ తెలుసండి, అందరూ చేసుకుంటారు. ఒకసారి ఇళ్ళక్కడ ట్రై చేయండి. పొడి చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే పొడి చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసం. చూస్తున్నారు కదా, వాటర్ వేసానండి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయినాక చిక్కబడుతుంది. ఒక 5 మినిట్స్ అన్న బాయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే పప్పు కదా, ఉడకాలి కదా. ఇది చాలా టేస్టీగా టమాటో సూప్ రెడీ అయిపోయిందండి. దీన్ని టమాటో సూప్ కూడా అనొచ్చు, రసం కూడా అనొచ్చు. నేను ఇక్కడ గుంటూరు మిర్చి వాడాను. ఇంకా కలర్ రావాలంటే సగం బేడిగే మిర్చి ఇంకా గుంటూరు మిర్చి వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.